టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎన్ని కోట్లు సంపాదించినా మన కడుపు నిండేది ఆ పిడికెడు ముద్దతోనే కదా. ఆ పిడికెడు ముద్ద కోసం రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. బాగా సంపాదించిన వాళ్ళు 10 రకాలతో భోజనం చేయొచ్చు. తక్కువ సంపాదించుకునే వాళ్ళు ఒక రకంతో భోజనం చేయొచ్చు. నువ్వు చేసినా నేను చేసినా ప్రతి ఒక్కళ్ళ ప్లేట్లో కామన్ గా ఉండేదే మన రోటి పచ్చడి. అలాంటి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి ఈ రోజు చట్పట్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేద్దాం. మరి అలాంటి అంత రుచికరమైన పచ్చడిని, అందరూ ఇష్టపడే పచ్చడిని ఈ రోజు మనకి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏంటి వారు మళ్ళీ ఇద్దరం స్కూల్కి వెళ్తున్నామా? ఇద్దరం స్కూల్ డ్రెస్ వేసుకున్నాం. సేమ్ పించ్ చట్పట్ పించ్ అనుకోండి. సో సేమ్ మ్యాచింగ్. సో ఈ రోజు ఏం చేయబోతున్నారు మరి చట్పట్లో మా కోసం? వాల్నట్ చట్నీ చేస్తున్నాం. వావ్, అది వాల్నట్స్ అంటే అసలు ఎట్లా రోజుకి 2 ఏదో ఒక మీకు నచ్చినా నచ్చిపోయినా అలా తినండి అని రకరకాలుగా చెప్తున్నారు పాపం. దాన్ని మీరు ఒక్క రోజులో అంటే నెలకి సరిపడా ఈ పచ్చడి ఒకటి చేసుకుంటే అలా ఫస్ట్ ఒక దోస మొక్కలోనో ఇడ్లీలోనో ఇందులో కొంచెం తింటే సరిపోద్ది. డ్రై ఫ్రూట్స్ రోజుకు తినమంటే ఎక్కువగా తినలేము కాబట్టి ఇలాంటి చట్నీలు చేసేసుకుంటే శుభ్రంగా తినొచ్చు. వాల్నట్స్ నిజంగా చాలా బాగుంటాయి. అంటే నవ్వులుతున్నప్పుడు కానీ దాని కాంబినేషన్ ఏదైనా ఉంటే స్వీట్ తీసుకున్నానండి. క్యాప్సికమ్, ఓకే, రెడ్ సిమ్లా మిర్చి. దీనిలో కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, గ్రీన్, రెడ్, ఏదైనా పర్లేదు, మన అవైలబిలిటీని బట్టి. ఓకే, అయితే మీరు వాల్నట్ పచ్చడి చేయడానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. వాల్నట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్, ఎర్ర సిమ్లా మిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు. సో మనకి కావాల్సినవి అన్ని రెడీగా ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా అంటే లావుగా బజ్జీ మిర్చిలా ఉన్నాయి కదా, ఇలానే ఉండాలి. ఇలాగే. సో అయితే ముందుగా ప్రాసెస్. ఇక్కడ ఆయిల్ ఏం పెట్టట్లేదు, స్టవ్ ఆన్ చేసి అంతే. ఆయిల్ అసలు అవసరం లేదు. ముందు రెడ్ సిమ్లా మిర్చిని ఒక ఫోర్క్ పెట్టేసేయండి. ఫోర్క్తో తీసేసుకోవచ్చు మనం. కాల్చుకోవాలా? ఈ కాల్చడం వల్ల అంటే బాగా అంటే ఒక ఉడికిన టేస్ట్ కాదు, వేగిన టేస్ట్ కాదు, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దీనిలో కాల్చడం వల్ల. మనం పెడతారా? సో ఆల్మోస్ట్ కాలిపోయింది కౌసల్య గారు. తీసేసేయండి. మెత్తగా కూడా అయిపోయింది. అదిగోండి, తీసేద్దామా? ఒకసారి చాలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా మిర్చి కూడా కాల్చాలా? కొంచెం పెద్దగా కాల్చుకుంటే మనకి ఈజీగా చేయి తగలకుండా కాలిపోతాయి. ఇవాళ ఏంటంటే భోగి మంట వేసినట్టుంది. అదే భోగి పండక్కి కర్రలు పెట్టుకొని కాల్చుకుంటూ ఉంటాం కదా, అలాగా. కొద్దిగా కాలితే సరిపోద్ది, చాలు, దంచేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అక్రూట్ వేసుకున్నాక వాల్నట్స్ కి ఒక రకమైన ఫ్లేవర్, కారం కొంచెం ఇది తగిలితే ఆ డిప్ బాగా, చట్నీ బాగా వస్తుంది. ఇది దేనిలోకి? రైస్ లో బాగుంటుందా? యాక్చువల్ గా ఈ సైడ్ డిష్ అండి. సైడ్ డిష్ పచ్చడి. ఏదైనా స్నాక్స్ కానీ, చపాతీ కానీ, సమోసాలు, అన్నంలోకి అంత బాగా, అన్నంలోకి వద్దు. సో పచ్చిమిర్చి కరెక్ట్ అన్ని వైపులా బాగా కాలేలాగా ఆపేసేయండి. ఇంకా అది మళ్ళీ దంచేటప్పుడు సరిపోతాయి మనకి. కొంచెం ఇది కాలేదు అంటే ఇప్పుడు ఒక ఎలాగో క్యాప్సికమ్ కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మిర్చిని క్యాప్సికమ్ చూసుకొని తీసుకోవాలి. 4 సరిపోతాయి మనకి ఇప్పుడు, కొంచెమే కాబట్టి 4 సరిపోతాయి. సో మిర్చిని అన్ని వైపులా బాగా కాలేలాగా తిప్పుకొని కాల్చుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని కాలిపోయాయి కాబట్టి ఆపేస్తాం. ఇంకా ఆపైనా ఓకే. రాయి తీసేసుకుందాం. మీరు అది మొత్తం పైన నల్లదంతా తీసేయాలి కదా. ఓకే, ముందు మనం ఏం చేద్దాం, ఒక బౌల్లో వాటర్ ఇవ్వనా మీకు? సో ఇప్పుడు ఎలా కాల్చిన క్యాప్సికమ్ పీల్ చేసేసుకోవాలి కాబట్టి ఒక చల్లటి వాటర్ తీసుకొని దానిలో వేసుకొని తీసేస్తాం. దాని తొక్కంతా వాటర్లో పెట్టగానే మాడిందంతా ఊడిపోద్ది. చూడండి ఎలా వచ్చేస్తుంది, మొత్తం పోయింది. ఇంకా కట్ చేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్ గా మనం వేసేస్తున్నాం ఇందులో. అలాగే మీరు ఏం చేస్తారంటే వాల్నట్స్ ముందు దంచేయండి. దంచుతున్నప్పుడు ఇవి వేసేయచ్చు. ఓకే, సో వాల్నట్స్ మనం ఏమి వేయించలేదు, వాటిని ఏం డిస్టర్బ్ చేయాలి.
అన్ని పడతాయా? ఎంత బాగా నలిగిపోతున్నాయి తొందరగా. వేరుశనగ పప్పులు వేయిస్తే ఎలా నలిగిపోతాయి అలా ఉన్నాయి. ఇది కూడా వేస్తుందనా? వేస్తే కొంచెం ఓకే, ఇలా కొంచెం కొంచెం ముక్కల్లా చేసేస్తాను. మనం బాగా కాల్చిన క్యాప్సికమ్ని లాస్ట్ కొంచెం వాటర్ వేస్తాం. వాటర్ వేయకపోతే మీకు చట్నీ లాగా అవ్వదు. ఇదే వేసి నూరుతుంటే బాగా మెత్తగా కొంచెం వాటరీగా వచ్చేస్తుంది. ఎంతైనా చూడండి, మిరపకాయల గింజలు దీన్ని మిర్చి గింజలాగే ఉంటాయి, సిమ్లా మిర్చి అంటారు కదా. ఇప్పుడు మీకు అలాగన్నప్పుడు కొంచెం మీరు ఇది వేసుకోవచ్చు, ఏంటంటే నీళ్లు. అవును, ఇది నలిగిన తర్వాత వేసుకుందాము. కొంచెం వేడిగా ఉన్నాయి మిర్చీలు, అలాగే వేసేస్తాను. నేను మిర్చికి తొక్క తీయట్లేదు, అక్కర్లేదు. ఫస్ట్ వాల్నట్స్ వేసామా, అవి బాగా నలిగగానే మనం కాల్చిన క్యాప్సికమ్ కి తొక్క తీసేసి అవి వేసాము. తర్వాత మిర్చి. చాలా హాట్ హాట్ ఉండేది. ఫుడ్ కాంబినేషన్ కదండి, బాగుంది. అసలు వాల్నట్స్ ఎంత బాగా అంటే ఇవి వేసేది అప్పటికి అవి బాగా ఇంకా మెత్తగా అంతా అయిపోయిందండి మనకి. నెక్స్ట్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నీళ్లు కొంచెం వేసి రుబ్బేద్దాం. ఇది పచ్చిమిర్చి అన్న క్యాప్సికమ్ నలగగానే. దీనికి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం పులుపు వేయట్లేదు కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. మనం కాల్చిన మిర్చి క్యాప్సికమ్ అన్ని బాగా నలిపోయినాయి కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పైన కొంచెం వేయండి, ఒక డ్రాప్ వేస్తే చాలు. అంటే తినేటప్పుడు ఏదైనా ముంచుకొని తిన్నా కూడా, ఇంకా మీరు దంచకపోయినా కూడా కలిపేసేయండి. అవును, కొంచెం కలిపి. సో మనం కాల్చిన క్యాప్సికమ్ మిర్చి బాగా కలిసిపోయినాయి వాల్నట్లో. అండ్ ఆయిల్ ఫ్రీ చట్నీ అని చాలా మంది డైటింగ్ చేసిన వాళ్ళకి చాలా ఇది వాల్నట్ వల్ల ఒక ఉపయోగం కాదు. ఇక్కడ ఆయిల్ లేదు, ఏం లేదు కాబట్టి సరిపోయింది కదా, తీసేద్దామా. మనకి కలర్ తక్కువగా ఉంది, అంటే డామినేషన్ ఎక్కువగా వైట్ వచ్చింది కలర్. అవును, సో వాల్నట్ పచ్చడి రెడీ. శ్రవణ గారు, వాల్నట్ అవును చట్నీ తయారైపోయింది. దీనికి ఒక కాంబినేషన్ సమోసా పెట్టాను ఇక్కడ. చిప్స్ అయినా తినొచ్చు, సమోసా అయినా తినొచ్చు. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. పకోడీ అయినా తినొచ్చు కదా, ఏదో సైడ్ డిష్. అవును, ఎప్పుడు ఈ సమోసాలో మనం మిర్చినే తింటాం కదా, ఇప్పుడు ఈ పచ్చడితో తినొచ్చు. హెల్దీ చట్నీ, మామూలు హెల్దీ కాదు. వాల్నట్ వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి అంటే మనం పుంఖాలుగా చదవాలంటే చూడు, పేపర్లు చదవాలి, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో అలాంటి పచ్చడిని ఈరోజు టేస్ట్ చేసేస్తాం. సూపర్ ఉంది అసలు. ఇది వాల్నట్స్ వేసి మనం రుబ్బాము అనేది మనం చెప్తేనే తెలుస్తుంది. వాల్నట్ ఎక్కడ మనకి తెలియట్లేదు. తినని వాళ్ళు ఉంటే శుభ్రంగా ఈ పచ్చడి చేసి ఇది అన్నంలో కలిపేసి అయినా చక్కగా కనపడకుండా 2 ముద్దలు పెట్టే చిన్నపిల్లలకి మనం ఏం పెట్టా నెయ్యి వేసి పెడితే తినేస్తారు, చక్కగా తినిపించవచ్చు. ఇప్పటివరకు మీ పిల్లలు మాకు డ్రై ఫ్రూట్స్ తినరు, అది తినరు అని కనుక మీకు టెన్షన్ పడితే ఈ రోజుతో అది మర్చిపోండి. చక్కగా వాల్నట్ పచ్చడి రుబ్బేసి వాళ్ళకి ఫస్ట్ వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసి పెట్టేయండి, తినేస్తారు. మరైతే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకుని వాల్నట్ పచ్చడి చేసేయండి. వాల్నట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్, ఎర్ర సిమ్లా మిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు. వాల్నట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఎర్ర సిమ్లా మిర్చిని అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి.
బాగా కాలింది అనుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం బజ్జీ మిర్చిని కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న ఎర్ర సిమ్లా మిర్చిని వాటర్ లో వేసి పైన తొక్కంతా తీసేసుకొని నీట్ గా పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వాల్నట్ వేసి బాగా దంచుకోవాలి. వాల్నట్స్ బాగా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత మనం కాల్చుకున్న ఎర్ర సిమ్లా మిర్చిని చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసుకోవాలి. అవి మెత్తగా దంచుకుంటూ కాల్చిన పచ్చిమిర్చిని కూడా వాటర్ లో తడుపుకొని వాటిని కూడా రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా నూరుకోవాలి. పచ్చడి అంతా బాగా నలిగింది అనుకున్న తర్వాత చివరిగా కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ వాల్నట్ పచ్చడి రెడీ. సూపర్ కౌసల్య గారు, పచ్చడి ఐడియా అద్దరిపోయింది అనమాట. టేస్ట్ కూడా అంతకన్నా అదరు కొట్టేశారు. సో మరి మంచి పచ్చడి చేసినందుకు చట్పట్ ప్రేక్షకులందరి తరపున నా తరపున థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఈ వాల్నట్ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ వాల్నట్ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడిలో మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. సో చూసారు కదా, ఈ రోజు మనం చాలా క్రియేటివ్ గా చేసిన వాల్నట్ పచ్చడిని మీరందరూ కూడా తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.